ఇచ్చి గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక అని చెప్పండి. పక్కన వారితో నవ్వుతూ చెప్పండి. అయ్యా మీరు చెప్పట్లేదు, పక్కన వారితో చెప్పండి. ఎందుకంటే ఒకసారి పరిశుద్ధులు అలాగా ఎదుటి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అన్నప్పుడు ఒకవేళ దేవుడు ఆమేన్ అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? మనకి దీవెన ఆశీర్వాదం వస్తుంది. కనుక మీరు ఏ సంఘానికి వెళ్ళినా మొదటిగా వందనాలు తెలియపరచుకోవాలి, పరిశుద్ధుడైన పౌలు తెలియపరిచినట్లుగా. రెండవదిగా మనం ఏం చేయాలంట? ఇతరులను బ్లెస్ చేయటానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు గనక ఇతరులకు ఎప్పుడు మనం ఏం చేయాలి? శుభవచనాన్నే పలకమని దేవుని యొక్క మాట తెలియపరుస్తున్నది. కనుక ఇది మీరు మరొక ప్రతి ఆరాధనకు వచ్చినప్పుడు ఎక్కడైనా సరే అది ఆరాధన అవుతుంది గనక తప్పక పక్కన వారిని ఏం చేస్తారు? బ్లెస్ చేయాలని ప్రభుపేట మనవి. మీకు వాయిస్ చాలా చక్కగా వినపడుతుంది కదా, వినపడితే చెయ్యొద్దండి, వినపడకపోతే చెయ్యెత్తి ఇట్లా అనండి, అంటే మీకు వినపడట్లేదని. ఒకవేళ నా ప్రసంగం మీకు నచ్చకపోయినా సరే చెయ్యెత్తి ఒకసారి ఇట్లా అనండి, నేను ఆపేస్తాను. మనందరం కూడా ప్రభు పేరట చేరి ఉన్నాం గనక కొద్ది సమయం దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరికీ తెలిసిన వాక్యాన్ని నేను ఈ యొక్క రాత్రి వేళలో కూడా జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడుతున్నాను. పీటర్ పాలయ్య గారు మీకు శ్రేష్టమైన వాక్యాన్ని ప్రతి ఆదివారం అందిస్తారు. అలాగనే వారి కార్యక్రమాలు మేము చూస్తున్నప్పుడు గమనిస్తున్నప్పుడు నెలకోసారి 24 గంటల గొలుసు ప్రార్థన. ఎన్ని గంటలు? 24 గంటల గొలుసు ప్రార్థన కూడా మేము అప్పుడప్పుడు యూట్యూబ్ ద్వారా చూస్తూ ఉంటాం. దైవజనులు మాకు ఒక్కోసారి తెలియపరుస్తూ ఉంటారు. మా సంఘంలో ప్రతి నెల అయితే అలా జరగదు, కానీ ప్రతి నెల ఆన్లైన్ జరుగుద్ది. అప్పుడప్పుడు 2 నెలలకోసారి లేదా 3 నెలలకోసారి ఇలాగన 24 గంటల ప్రార్థన జరిగిస్తూ ఉంటాం. ఈ ప్రార్థన మనకి, మన సంఘాలకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి ఎంతో క్షేమాన్ని కలుగు చేస్తుందని దైవజనులైన మేమందరం కూడా గుర్తించాము. కనుక ఆ దీవెన ఆశీర్వాదం మన సంఘంలో ఉన్న బిడ్డలందరూ పొందుకోవాలని చెప్పి అలా క్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా అలాంటి ప్రత్యేకమైన ఆరాధనలో పాలిపంపులు పొంది ప్రార్థించి దైవ ఆశీర్వాదం పొందాలని ప్రభుపేట మనవి. పీటర్ పాల్ గారి కంటే ఎక్కువ వర్తమానం నాకు అందించటం తెలియదు, కానీ నాకు తెలిసిన వాక్యాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. నాకు అరగంట సమయం ఇవ్వబడ్డది. వింటే మీరు వింటానే ఉంటారు, కానీ మనకు ఒక క్రమం ఉంటుంది. ఆరాధన స్టార్ట్ చేసే క్రమం, ముగించే సమయం ఉంటుంది. కనుక మీకు అనుకూలమైన సమయంలోనే నేను ముగించటానికి ఆశపడుతున్నాను. ఎంతమంది ఇష్టపడుతున్నారు? చేతులు ఎత్తండి. రైట్. గాడ్ ఈస్ గుడ్ అంటాను, మీరేం చేస్తారు? ఆల్ ద టైమ్ అనండి. మీరు ఆల్ ద టైమ్ అని నేనంటే గాడ్ ఈస్ గుడ్ అని మీరు అనాలి. రైట్. ఈరోజు రాత్రి వరకు అరగంట సేపు ఇదే మనం మాట్లాడుకుందాం. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో చాలా పనులు ఉన్నాయి, కానీ దేవుడు మిమ్మలను మనలను ప్రత్యేకించి సమయాన్ని ఏం చేశారంట? దైవ సన్నిధిలోనికి నడిపించాడు. దైవ సన్నిధిలో ఏముంటుందంటే, ఈ దినం ఉదయకాల సమయంలో మేము ధ్యానిస్తూ వచ్చాం. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుందంట. దేవుని సన్నిధిలో ఏముంటున్నది? సంపూర్ణ సంతోషం. ఈ సంపూర్ణమైన సంతోషం బయట ఎక్కడ ఎంత వెల చెల్లించినా దక్కదని, దొరకదని మనం విశ్లేషిస్తే అర్థమవుతా ఉంటది. ఈ రాత్రి వేళ జరిగిన ప్రపంచంలో, ఈ భూమి మీద జరిగిన ఒక సంఘటనను నేను జ్ఞాపకం చేస్తాను. అది అందరికి తెలిసిన సంఘటనే, కానీ దానిలో ఉన్న 4 లేదా 5 పాయింట్స్ నేను గుర్తు చేస్తూ ఉంటాను. అది చాలా గమనించాలి. అలాగే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి దాన్ని అనువదించుకోవాలి, లేదా దాన్ని అప్లై చేసుకోవటానికి మనం ఏం చేద్దాం? ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒకానొక ప్రాంతంలో, ప్రత్యేకించి యెరూషలేము యూదా ప్రాంతంలో ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు దర్శించటానికి వెళ్ళారు. దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘటన ఎదురుపడ్డది ఆయనకి. ఏంటి ఆ సంఘటన అంటే, ఇదిగో అక్కడ గెరాసేను అనే ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు అక్కడికి యేసు ప్రభు వారిని ఎదుర్కోవటానికి ఒక యవ్వనస్తుడు వచ్చారంట. ఎవరు వచ్చారు?
యవనస్తుడు వచ్చారు. మధ్యలో మీరు కూడా మాట్లాడితే వాక్యం సులభంగా అర్థమైపోద్ది. ఇది యథార్థ ఘటన జరిగింది, నేను గుర్తు చేస్తున్నాను. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని ఎదుర్కోవటానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి జీవితం ఇంతకు ముందు ఎలాగుండేదంటే, చాలా యవ్వన కాలంలో ఉన్నాడు, చక్కటి బలం ఉన్నది, సౌందర్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి, కుటుంబం ఉన్నది, స్నేహితులు ఉన్నారు, రక్త బంధువులు ఉన్నారు, సమాజంలో ఒక మంచి జీవితాన్ని జీవించే వ్యక్తే. కానీ ఈ వ్యక్తి అపవిత్రాత్మ పట్టిన వాడై ఆయన తన జీవితం మొత్తాన్ని కూడా ఏం చేసుకున్నాడంట, పాడు చేసుకున్నట్లుగా బైబిల్ మనం చదివితే అర్థమవుతా ఉన్నది. కనుక ఈ యవనస్తుడు ఇంత క్రితమేమో కుటుంబంతో కలిసి ఆనందించేవాడు, స్నేహితులతో కలిసి సంతోషించేవాడు, అలాగని ఇరుగు పొరుగు వారితో కూడా కలిసి ఆనందిస్తూ వచ్చాడు. కానీ ఆయన ఒక దినాన్న దురాత్మల చేత ఏం చేయబడుతున్నాడంటే బంధించబడ్డాడంట. దేని చేత బంధించబడ్డాడు? దురాత్మల చేత బంధించబడ్డాడు. దురాత్మ అన్న పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక ఆత్మ, కానీ అది మంచి ఆత్మ కాదు, చెడు ఆత్మ అని మనకు జ్ఞాపకం రావాలి. చెడు ఆత్మని ఏమంటారు అంటే దురా ప్లస్ ఆత్మ, దురాత్మ అంటే చెడ్డ ఆత్మ అని మనకు అర్థం అవ్వాలి. ఈ ఆత్మ పట్టిన ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే కుటుంబాన్ని విడిచిపెట్టాడు, సమాజాన్ని విడిచిపెట్టాడు, స్నేహితులను విడిచిపెట్టాడు, రక్త బంధువులను విడిచిపెట్టాడు, ఇంటిని విడిచిపెట్టాడు. మరి ఎక్కడయ్యా ఈయన జీవనాన్ని కొనసాగిస్తున్నాడని మనం ప్రశ్న వేసుకుంటే అందరికీ తెలిసిన వాక్యమే, ఆయన సమాధులలో నివాసము చేస్తూ వచ్చాడంట. ఎక్కడ నివాసం చేస్తున్నాడు ఆయన? యవనస్తుడు సమాధులలో నివాసం చేస్తున్నాడు. ఉదాహరణకు మన రెంటచింతల ప్రాంతంలో సమాధులు ఎక్కడున్నాయి అమ్మా చెప్పండి? సమాధులు ఎక్కడున్నాయి? 4 దిక్కులు ఉన్నాయా? సరే, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క దిక్కు ఇస్తారనుకోండి. ఉదాహరణకు మీరు మాట్లాడితే అరగంటలో వాక్యం ముగిచ్చేస్తాను అర్థమయ్యేటట్లుగా. సో ఎవరి కమ్యూనిటీకి అంటే ఎవరి వర్గానికి ఒక్కొక్క సమాధి తోట ఇస్తారు. ఆ సమాధి తోటలో ఎవరిని పెడతారు అంటే చనిపోయిన వ్యక్తులను పూడ్చిపెడుతూ ఉంటారు, లేదా చనిపోయిన వ్యక్తిని దహనము చేస్తూ ఉంటారు. కనుక వీటిని ఏమన్నారు? సమాధులు అని పిలుస్తూ వచ్చాం. సమాధుల్లో ఈ రాత్రి వేళ ఎవరైనా సరే నేను మీ పక్కన ఉంటాను వస్తారా అనేది అడిగాను అనుకోండి, మీరేం చేస్తారు? అయ్యగారు సమాధుల్లోకి రాత్రులు వెళ్తే ఏమవుతుందో తెలుసా అంటారు. రాత్రుల సమాధుల దొడ్డిలోకి వెళ్తే ఏమవుతుంది? సమాధుల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది చెప్పండమ్మా? మనకు తెలుసు, దురాత్మలు అక్కడి నుంచి ఏమవుతాయి అంట, లేచి మనల్ని పడతాయి. అయ్యగారు మేము రాముగాక రాము అంటారు. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, సమాధులంటేనే మనకు భయం. ఆ పదం వింటేనే భయం. ఒకవేళ దాని పక్కన ఎవరైనా నివసిస్తున్నారంటే వారు ఎంత ధైర్యవంతులని మనము చెప్పుకుంటూ ఉంటాము. కనుక ఈ రాత్రి వేళ అలాంటి భయానికమైన ప్రాంతంలోనికి, అలాంటి ఇదిగో ఆ ఎముకలు కుళ్ళిపోయిన ప్రాంతంలోనికి, లేదా ఎవరు సంచరించని ప్రాంతంలోనికి ఈ యవనస్తుడు వెళ్ళి ఏం చేస్తున్నాడంట? నివాసము చేస్తున్నాడంట. నివాసం అంటే అర్థం ఏంటి? అక్కడ లివింగ్ ఇంకా మొదలు పెట్టాడు, అక్కడే జీవించటం ప్రారంభించాడని బైబిల్ మనకి తెలియపరుస్తున్నది. సహజంగా సమాధుల్లో నివసించేవాడు మన యొక్క దారి గుండా వెళ్ళాడు అనుకోండి, మన వీధిలో నుంచి ఏమవుతుంది చెప్పనమ్మా? చాలా భయం వేస్తుంది. సాధారణంగా సమాధుల్లో నుండి వచ్చిన వాడంటేనే, లేదా మనం చూడండి, ఒక వ్యక్తి మరణించినప్పుడు మన కుటుంబ సభ్యులైనా సరే సమాధి దొడ్డికి వెళ్ళి వాడిని పాతి పెట్టి సమాధి చేసి మరలా తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము? కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కున్న తర్వాత వెళతాం. అంటే అర్థం ఏంటంటే ఆ మైలు లేకపోతే అక్కడ ఉంటున్నది ఏదో మన ఇంటిలోకి వస్తుంది అని చెప్పి మనం ఏం చేస్తాము? కాళ్ళు చేతులు శుభ్రంగా ముఖం కడుక్కొని లోపలికి వెళ్తా ఉంటాం. అంటే సమాధి ఉన్న ప్రాంతం అంటేనే, అడుగు పెట్టాలంటే మానవునికి
భయము, ఆందోళన, దుఃఖకరమైనది గుర్తుకొస్తున్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే సమాధుల్లోనే కాపురం పెట్టేశాడు. ఇంకా సమాధులలో ప్రాంతాల్లోనే ఏం చేస్తున్నాడంట, నివాసము చేస్తున్నాడంట. ఆ భయంకరమైన భయానకమైన ప్రాంతంలో ఎంత ధైర్యంగా ఈయన ఏం చేస్తున్నాడు, నివాసము చేస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయాలి. ఒకటి, అలాంటి ఎవరు వెళ్ళని భయంకరమైన సమాధులుండే చోట వాడు జీవించటం ప్రారంభించాడు. రెండోది, తన వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అతడు తన కుటుంబాన్ని విడిచిపెట్టి సమాధులకు వచ్చాడు. ఎవరిని విడిచిపెట్టారంట? కుటుంబాన్ని విడిచిపెట్టాడు. తర్వాత స్నేహితులు ఉన్నారు, స్నేహితులను విడిచిపెట్టాడు. రక్త బంధువులు ఉన్నారు, రక్త బంధాన్ని విడిచిపెట్టాడు. అలాగనే సమాజంలో మంచి స్థితిగతులు కలిగిన వ్యక్తే ఈ యవనస్తుడు. అయినప్పటికీ ఏం చేశాడంట, వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చాడు. కనుక ఈ 4 మాటలు మీరు గుర్తుంచుకోవాలి ఈ రాత్రి వేళ. ఎవరైనా సరే ఒక వ్యక్తికి దురాత్మ అనేది ఆవరిస్తే, ఏ వ్యక్తినైనా సరే చెడ్డాత్మ అనబడుతున్న సాతానుడు ఆవరిస్తే వారు కుటుంబాన్ని విడిచిపెడతారు, స్నేహితులను విడిచిపెడతారు, రక్త బంధువులను విడిచిపెడతారు, సమాజాన్ని విడిచిపెట్టి ఎక్కడ నివసిస్తారంట? సమాధుల్లో నివసిస్తున్నాడంట ఆ యవనస్తుడు ఇక్కడ చెప్పబడ్డట్లుగా. అలాగనే నివసించటం మాత్రమే కాదు, ఆ వ్యక్తికి శాంతి సమాధానాలు లేక ప్రతి రాత్రి ఏం చేస్తున్నాడంట, వేదనకు గురవుతూ వచ్చాడు. ప్రతి రాత్రి ఏమి గురవుతూ వచ్చాడు? వేదన. ఆ వేదన ఎలాగ చెప్పబడ్డదంటే ఈ యొక్క మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 1 నుంచి మీరు చదివితే, యేసుక్రీస్తు వారు గెరాసేనే అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ యవనస్తుడు ఎదుర్కొన్నాడు. యవనస్తుడు ఎదుర్కొని ఏమంటున్నాడంటే, ప్రభువా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని అని ఆయన పలుకుతూనే ఆయన పరిస్థితి ఏమై ఉన్నది అక్కడ వివరించబడ్డది. ఆయన గృహాన్ని విడిచిపెట్టాడు, స్నేహితులను విడిచిపెట్టాడు, రక్త బంధువులను విడిచిపెట్టాడు, మంచి సమాజాన్ని అంటే సొసైటీలో ఉండకుండా భయంకరమైన ప్రాంతానికి వెళ్ళి వాడి జీవనాన్ని కొనసాగించాడు. 1. 2, ఏం చేస్తున్నాడంటే రాత్రింబవళ్ళు కొండల్లోనూ లోయల్లోనూ సంచరిస్తూ ఉన్నాడంట. ఎలాగున్నాడు ఈ యవనస్తుడు? రాత్రింబవలు, రాత్రి అని లేదు, పగలని లేదు, డే అండ్ నైట్ ఏం చేస్తున్నాడంట? కొండల్లోనూ లోయల్లోనూ సమాధులకి సంచారము చేస్తూ ఉన్నాడు. సంచారం అంటే ఏంటి? ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక చోట ఉండనివ్వట్లేదు ఆ దురాత్మ వాణ్ణి. అందుకనే కొంత టైం ఏం చేస్తున్నాడు, ఈ యొక్క కొండల పైకెక్కుతాడు, కొన్నిసార్లు కిందకి దిగి వస్తా ఉన్నాడు. అలాగన పగలు చేస్తున్నాడంటే పగలు మాత్రమే కాదు, రాత్రులు కూడా అలాగనే చేస్తున్నాడంట. రాత్రింబవలు వాడి శాంతి సమాధానం లేకుండా ఏం చేస్తున్నాడు? అలాగనే తిరుగుతూ ఉన్నాడంట. 2, 1 సమాధుల్లో నివసిస్తున్నాడు, 2 శాంతి సమాధానం లేకుండా కొండల్లోనూ లోయల్లోనూ సంచరిస్తూ ఉన్నాడు, సంచారం చేస్తున్నాడు. 3, ఆయనకున్న పరిస్థితి ఏంటంటే నీళ్లు కనపడితేనే నీళ్లలో దూకాలనిపిస్తుంది అంట, లేదా వాని యొక్క సొంత శరీరములను తానే ఏం చేస్తున్నాడు? గాయపరుచుకుంటున్నాడు అని రాయబడ్డది. తన సొంత దేహాన్ని, శరీరాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? నోరు తెరవండి ఒకసారి యవనస్తులు. గాయపరుచుకుంటున్నాడు. గాయపరుచుకోవటం అంటే ఏంటి? మన భాషలో చెప్పండి. వాడే దెబ్బలు కొట్టుకుంటున్నాడని అర్థం. గాయం చేసుకోవటం, పుండు రేగు పెట్టుకుంటున్నాడు. చూడండి, మనకు ఒక చిన్న ముళ్ళు చెప్పులో మన కనపడకుండా గుర్చుకుందనుకోండి, ఏమవుద్ది? చాలా బాధ వేస్తుంది. బాధ వేస్తుందా లేదా? ఒకవేళ చంటి పిల్లలను పెంచే తల్లులు మీరు చెప్పండి, మన పిల్లలు ఒక 2-3 సంవత్సరాలు ఎదిగేటప్పుడు వారి కోపం వస్తే చల్లని చెంప మీద కొడతారు మన పిల్లలు కదా. ఉదయం మా పాప అయితే అట్లానే కొట్టింది అనమాట. పాప వయసు చూస్తేనే 2.5 సంవత్సరాలు, కానీ ఆమె చేసిన పని చూస్తేనేమో కోపం వస్తుంది. కనుక మనం కొడతామా? కొట్టం. ఎంత దెబ్బని భరిస్తాం మన పిల్లలు కనుక. అయితే ఈ వ్యక్తి ఎలాగుంటున్నాడు అంటే
తన సొంత శరీరాన్నే గాయపరుచుకుంటున్నాడు. తన సొంత శరీరాన్ని ఏం చేస్తున్నాడంట? గాయపరుచుకుంటున్నాడు. గాయాలైపోతున్నాయి. ఈ పరిస్థితి ఎవరు చూశారంటే ఈ యవనస్తుని యొక్క కుటుంబం గమనించిందంట. ఈ యవనస్తుని యొక్క కుటుంబం గమనించి, అరే వీడు కుటుంబాన్ని విడిచి, సమాజాన్ని విడిచి, స్నేహితులను విడిచి సమాధుల్లోకి వెళ్ళిపోతున్నారా? రాత్రింబవులు వాడు కొండల్లో లోయల్లో తిరుగుతున్నాడు. మూడోది, తన సొంత శరీరాన్ని తాను ఏది పడితే అది తీసుకొని ఏం చేస్తున్నాడు? గాయపరుచుకోవటము చూచి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారిని ఇంటికి తెచ్చంట బయటికి వెళ్ళకుండా ఉండటానికి చేతులు కాళ్ళకి సంకెళ్ళేశారంట. చెప్పండి, ఏం చేస్తారు? నాకు బాగా గుర్తు, మా నాన్నగారు నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చేవాడంటే, ఆదివారం ఆరాధన ఏమన్నా మిస్ అయ్యాను అనుకోండి, మిస్ అయ్యేవాడిని ఎప్పుడు నేను. ఎలాగంటే ఆదివారమే క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతాయి అన్నమాట. నేను మంచి క్రికెట్ ప్లేయర్ని, నేను లేకుండా మా టీం అసలు ఉండదన్నమాట. అందుకనే పాటల వరకు వాయిద్యాలు చక్కగా వాయిస్తాను. మా చర్చిలో పాటలు పాడిన తర్వాత వాక్యానికి ముందుగా ప్రార్థన చేస్తారు చూడండి, ఆ టైంలో ఎస్కేప్ అయిపోతున్నాను అన్నమాట. నా వ్యక్తిగత జీవితం అది. అలా ఎస్కేప్ అయి మరలా ఏమనుకుంటానంటే, ఆఖరికి కానుకలకు పాట పాడతారు చూడండి, ఒక గంటన్నర తర్వాత ఆ టైంకి వద్దాంలే అనుకుని వెళ్ళిపోతా. కానీ అక్కడ ఆటలు మునిగిపోయి అవసరం ఉంటుంది కనుక నా అవసరం ఇంకా రావటానికి అవకాశం ఉండదు. అందుకని మా ఫాదరు, మా నాన్నగారు ఏం చేస్తాడంటే, ఈరోజు నువ్వు ఆదివార క్రమాన్ని ఆచరించలేదు గనక నీకు అన్నం కట్ అబ్బాయి అంటాడు. కొన్ని రోజులు, కొన్ని వారాలు అన్నం కట్ చేసి చూశాడు. మరలా నేను అలాగనే చేస్తున్నా. ఈసారి ఏం చేశాడో తెలుసా? అంటే కాళ్ళు చేతులు కట్టేశాడు అన్నమాట. కాళ్ళు చేతులు కట్టేసి ఏమంటాడంటే మా అమ్మగారితో, వీడికి అన్నం పెట్టమాకండి అంటాడు. మీ పిల్లలను కూడా అలా చేస్తుంటారు. ఒకవేళ అలా చేయకపోతే మీరు ధన్యులు, మీ పిల్లలు ధన్యులు. మీ కొరకు ఒకసారి మీరే చప్పట్లు కొట్టుకోండి అమ్మా. అర్థమవుతుందా నా మాట? చక్కగా నవ్వుతున్నారు, మంచిదే. ఒకసారి మీ కొరకు మీరే చప్పట్లు కొట్టుకోండి. మీ పిల్లల్ని చాలా చక్కగా పెంచుతున్నారు. దేవునికి స్తోత్రం. నేనైతే మంచి ట్రైనింగ్ పొందా మా నాన్నగారి దగ్గర. క్రమం ఆచరించకపోతే ఖచ్చితంగా శిక్షిస్తాడు. కానీ ఈ యవనస్తుని యొక్క పరిస్థితి అలా లేదు. తల్లిదండ్రులు శిక్షించట్లేదు. తల్లిదండ్రులు ప్రేమ అనురాగాలు పంచుతూనే వచ్చారు. కుటుంబం ఆ వ్యక్తిని బాగానే చూస్తూ వచ్చింది. కానీ ఈ వ్యక్తి దేని చేత బంధించబడ్డాడు? దురాత్మ చేత బంధించబడ్డాడు. కనుకనే వాడు వెళ్ళి ఇంకా అక్కడ జీవించటం ప్రారంభించాడు. ఇది గుర్తెరిగిన వీరు ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఈ వ్యక్తి బయటకు వెళితే వాడు గాయాన్ని చేసుకుంటున్నాడు, దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు, అవసరమైతే కొండల్లో లోయల్లో తిరిగేటప్పుడు చనిపోతాడేమో, ఇదిగో ఈయనని ఎలాగైనా రక్షించుకోవాలి, కాపాడుకోవాలని చెప్పి తల్లిదండ్రులు, కుటుంబం ఏం చేసిందంట? బయటకు వెళ్ళకుండా కాళ్ళకి చేతులకు సంకెళ్ళు వేశారంట. కాళ్ళకి చేతులకు సంకెళ్ళు వేసి బంధిద్దామనుకుంటే ఏమాత్రం కుదరలేదంట. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ కదా. దేవుడు మంచివాడు, అన్ని వేళలో మంచివాడు. ఈ అబ్బాయి పరిస్థితి లాగా మనకు లేదు కదా, చాలా సంతోషం, మనం ఆనందించాలి కూడా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి, ఎంత భయానకంగా ఉందో మనం గమనిస్తే నిజంగా ఎప్పుడు చూడలేదు గనక మనం ధైర్యంగా ఉన్నాం. ఒకవేళ అలాంటి బిడ్డలు మన కుటుంబంలో ఉంటే తల్లి యొక్క హృదయము, తండ్రి యొక్క హృదయము, కుటుంబ సభ్యుల యొక్క హృదయం ఎంత వేదనతో నిండి ఉంటుందో, అలాగే నా వేదనను భరిస్తూనే వారు ఏం చేస్తున్నారు? వారిని అణిచివేయాలని, వారిని కట్టడి వేయాలని అలా చేస్తున్నప్పటికీ ఆ యొక్క సంఖ్యలను సైతము ఆ యవనస్తుడు ఏం చేస్తాడంట? తుత్తనీయులుగా చేసి, ముక్కలుగా చేసి మరలా కుటుంబాన్ని విడిచి ఏం చేస్తున్నాడంట? కొండల్లోకి, లోయల్లోకి వెళ్ళి రాత్రింబగలు శాంతి సమాధానము లేకుండా అలమటిస్తూ ఉన్నాడంట. అలాంటి పరిస్థితి ఆ యవనస్తుడిది అన్నమాట. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? మీరు చెప్పండి. ఏదన్నా సలహా ఇస్తే అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్దాం, వాళ్ళు బాగుపడతారు, వారు మంచిగా ఉంచారు. మన ప్రయత్నం కూడా అదే కదా.
మన పిల్లలు మన మాట వినకపోతే ఏం చేస్తారు? మా నాన్నగారు కట్టేసినట్టు కట్టేస్తాడు. కానీ నా మనసు అయితే బంధించలేడు కదా, బంధిస్తాడా? ఆ కట్లిప్పుతాను, 2 వారాలు సరిగ్గా ఉంటాం, మళ్ళీ 3వ వారం వాటమే కదా. ఇలాగనే తల్లిదండ్రులు ప్రయత్నం చేశారు. నాకు తెలిసిన మా యొక్క చర్చి ముందు కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు అయితే ఆ అన్నలు అయితే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అయిపోయారు, రైల్వే జాబ్ హోల్డర్స్ అయిపోయారు, సత్వాలయంలో పని చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు వారి పరిస్థితి ఎట్లా అంటే ఇలాగనే ఉండేదన్నమాట. ఇంట్లో ఉండకుండా అటు ఇటు తిరుగులాడుతుంటే వారి యొక్క తల్లిదండ్రులు కొన్నిసార్లు నాకు బాగా తెలుసు, పోలీసు వారికి డబ్బులు ఇచ్చి కూడా అరకాలు కోటింగ్ ఇప్పించిన రోజులు ఉన్నాయి కదా. అరకాలు కోటింగ్ అంటే తెలుసు కదా, అరికాల్లో కొడతా ఉంటారు మాట వినట్లేదని. కానీ ఇప్పుడు వారు చాలా చక్కగా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు. నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది వాక్యం, బెత్తను వాడనే కుమారుడు ఏమవుతాడు అమ్మా, నశించిపోవటానికి పాడైపోవటానికి అవకాశం ఉండదు. ఒకవేళ మా నాన్నగారు అయితే అట్లా చేయలేదు, కానీ కట్టేయటం వరకే, బాగా కొట్టేవారు. ఆ దెబ్బలు తిన్నాం కనుక ఈ రోజున అనేకులు జీవితాలను మార్చటానికి మమ్మలను దేవుని సేవకు దేవుడు ఏం చేశాడంట, పిలుస్తూ వచ్చాడు. కానీ ఈ అబ్బాయి పరిస్థితి అలాగాదే, ఎవరు కొట్టట్లేదు తిట్టట్లేదు, కానీ తనంతట తానే ఏం చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒకే ఒక కారణం, ఆ యొక్క యవనస్తుడు తప్పిదం ఏమి కాదు, కానీ ఆ యవనస్తుని ఆవరించిన ఆత్మ ఏంటంటే దురాత్మ అని బైబిల్ మనకు బోధిస్తా ఉన్నది. ఏ ఆత్మ? దురాత్మ. నువ్వు అవకాశం ఇస్తే నీలోకి నాలోకి కూడా వస్తుంది. ఆ దురాత్ముడికి అవకాశం ఇస్తే ఆ యవన జీవితాన్ని పాడు చేసినట్లుగా మన బిడ్డల యొక్క యవన జీవితాన్ని కూడా ఏం చేస్తూ ఉంటారంట, పాడు చేస్తూ ఉంటారు. కనుక 4 విషయాలు గుర్తు చేయాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, కుటుంబాన్ని విడిచి రావటానికి గల కారణం ఏంటంటే యవనస్తుల్లో ఉన్న దురాత్మ కుటుంబముతో కలిసి శాంతి సమాధానాలతో ఉండకుండా చేస్తున్నది. నేటి యూత్ని మీరు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రోజైతే అలాగ జరిగింది, కానీ ఈ దినాలు కూడా అలాగనే మనం చూస్తూ ఉన్నాం. గమనిస్తే మన కుటుంబాల్లో మన బిడ్డలు చూడండి, తల్లిదండ్రుల మాట వినరు. ఎవరి మాట వినరు? తల్లిదండ్రుల మాట వినరు, పెద్దల మాట వినరు. ఎంత క్రమం చెప్పినా ఆ క్రమాన్ని లెక్క చేయకుండా వెళ్తున్నారంటే వా యవనస్తుల యొక్క తప్పిదము కాదు, వారి హృదయములో ఉన్న దురాత్మని మనం గమనించాలి. వారి హృదయంలో ఉన్న ఏమవుతుందంట, దురాత్మ. మా అబ్బాయి బాగానే ఉన్నాడు, మా అమ్మాయి బాగానే ఉన్నాడు, ఒక యవనస్తులే కాదు మేము కూడా బాగున్నాం అనుకుంటున్నాం చాలా మంది. కానీ తెలియకుండానే మనలోనికి, మన హృదయంలోనికి అపవాది అయిన సాతానుడైన దురాత్మ ఏం చేస్తున్నాడంట, ప్రవేశిస్తున్నాడు. అందుకనే కొందరైతే కుటుంబాన్ని విడిచిపెట్టి బయట తిరుగుతూ ఉంటారన్నమాట. కుటుంబ ప్రేమను సంపాదించకుండా, ఆనందించకుండా ఉంటున్నారంటే అర్థం ఏంటంటే వారిలో సాతానుడు క్రియ చేస్తున్నాడని మనకి అర్థము కావాలి. ఒకటి, కుటుంబాన్ని విడిచిపెట్టడం. రెండోది, ఏం చేస్తున్నాడు వాడు, దివారాత్రులు నిద్రాహారాలు లేకుండా కొండల్లో లోయల్లో తిరుగుతున్నారు. మనం కొంతమంది యవనస్తులను కానీ లేదా పురుషులను కానీ మనం గమనిస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఏం పని ఉండదు కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అవునంటారా కాదంటారా? ఏమన్నంటే సర్కస్లో మైక్ తీసుకొని సర్కస్ ఆయన మాట్లాడినట్టే నేను మాట్లాడుతుంటే సర్కస్ చూసేవాళ్ళు మీరు అంతే చూస్తున్నట్లు ఉండమాకండి. అప్పుడప్పుడు అవునంటే అవునానండి, కాదంటే కాదు, ఏదో ఒకటి అనాలి కదా, ఏదో ఒకటి అనాలి. అవునైతే చెయ్యొద్దండి, అవునైతే చేయొద్దండి, అవునా కాదా? కొంతమందికి ఏం పని ఉండదు, ఊరికి తిరుగుతుంటారు అన్నమాట. ఏమన్నా ప్రయోజనకరమైన పని చేస్తాడా ఆ వ్యక్తి అంటే అది ఏ వయసు వారైనా సరే, అది స్త్రీ అయినా లేకుంటే పురుషుడైనా సరే, పిల్లలైనా పెద్దలైనా. కొంతమంది ఏం చేస్తారంటే ఏం పని ఉండదు, ఊరికి తిరుగుతుంటారు. కుటుంబానికి దేనికన్నా పనికి వస్తారంటే దేనికి పనికిరారు. అలాగని చెప్పి మన బిడ్డలను మనం దూరం చేసుకోకూడదు. ఎందుకనగా అది వారికి తెలియని స్థితిలో ఉంటున్నారు. వారిని ఎవరు ఆవరించారంటే దురాత్మ అయిన సాతానుడు అపవాది ఏం చేశాడంట, ఆవరించాడు. అందుకనే కుటుంబానికి దూరంగా ఉండి ఏమి పని బాట లేకుండా ఏం చేస్తూ ఉంటారు,
ఊరక తిరుగుతారని మనకు అర్థం అవ్వాలి. మూడోది ఏంటంటే, ఎప్పుడైతే దురాత్మ ఒక వ్యక్తిని ఆవరిస్తుందో వారు ఏం చేస్తారంటే సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు. ఏ అటెంప్ట్? అయ్యా కొంచెం ఏం చేస్తుంటారు? సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. సూసైడ్ అంటే ఏంటి? బలవంతపు మరణానికి గురవుతూ ఉంటారు. ఈ రోజుల్లో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వారికి వచ్చిన కష్టాన్ని బట్టో, నష్టాన్ని బట్టో, వ్యాధిని బట్టో, దుఃఖాన్ని బట్టో భరించలేక ఏం చేస్తున్నారంట, వారంతట వారి ప్రాణాన్ని వారే తీసుకుంటున్నారు. ఇది దేవుడు నిశ్చయించిన పని కాదు, ఇది సాతానుని యొక్క క్రియ. కనుక ఎవరి హృదయంలో అయితే ఎలాగా సాతానుడు ప్రవేశిస్తారో వారు ఇట్టి రీతిగా ప్రవర్తిస్తారు. అందుకని ఈ వ్యక్తి తనకు తానుగా ఏం చేసుకుంటున్నాడు? గాయపరుచుకుంటున్నారు. ప్రత్యేకించి మన ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకించి మన స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటే భర్త ఏదో అన్నాడని చెప్పి వంటగదిలోకి వెళ్ళి ఏమేమో చేస్తారు అన్నమాట. అవునా కాదా? వంటగదిలోకి వెళ్ళి ఏం చేస్తారు? నా భర్త ఇన్ని మాట్లాడుతున్నాడు, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు, నా జీవితం ఎందుకు అని చెప్పి ఏదో ఒకటి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలు ఏందో మీకు బాగా తెలుసు. అలా చేయమాకండి, అలా చేయకండి. అలా చేయకుండా ఉండాలంటే మనలో దురాత్మ అనేది ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో చేసుకుందాం. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. యవనస్తులు ఏమంటారు అంటే, ఇదిగో నాకు అనుకున్నది దక్కలేదు అంటాడు, చేయి కోసుకుంటా ఉంటాడు, కాలు కోసుకుంటాడు, పేక్ కోసుకుంటాడు, ఇంకేమేమో కోసుకుంటాడు. అది వానికి తెలీదు ప్రాణం పోతుందని. కనుక వానిలో ఎవరుండి నడిపిస్తున్నారు అంటే దురాత్మ సమూహమైన సాతానుడు ఉంటున్నాడు. ఆ సాతాను ఆత్మ ఆ బిడ్డ సుఖంగా జీవించకుండా ఏం చేస్తున్నాడంట, ఇదిగో ఇలాంటి క్రియలకు పాల్పడుతూ ఉంటాడు. కనుక మనము అలాంటి వ్యక్తులను ఎక్కువగా ఏం చేయాలి? ప్రేమించాలి. అలాంటి వ్యక్తులను మనం ఎక్కువగా ఏం చేయాలి? ఆదరించాలి, ఆప్యాయత చూపెట్టాలి. అవసరమైతే వారికి అండగా ఉండాలి, వారికి తోడుగా ఉండాలి. అవసరమైతే వారు బాగుపడేంత వరకు మన చేత ఎప్పుడు కూడా సంరక్షించబడుతూ ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరుస్తున్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనాను చెడు క్రియలు చేస్తున్నారంటే వారంతట వారు చేయట్లేదని మనం గమనించాలి. వారంతట వారు చెడు చేయటానికి మానవుడికి అవకాశం ఉండదు. చెడు చేస్తున్నాడంటే వానిలో ఏముందని అర్థం చేసుకోవాలి. మనము సాతానుడు ఉన్నాడు, అపవాది ఉన్నాడని గుర్తెరిగి ఆ వ్యక్తిని మనం దూరం చేయకుండా ప్రేమించి దగ్గర చేసి ఆ దురాత్మ వానిలో నుండి వెళ్ళిపోలాగిన మనం కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండాలి. కానీ మానవులైన మనకు తెలిసిందేందో తెలుసా? ఎవడన్నా చెడ్డ పని చేస్తే చాలు, వీడు మంచివాడు కాదండి, ఏమో మంచిది కాదండి అని చెప్పి ఆ వ్యక్తికి దూరంగా బ్రతకటం మనం ప్రారంభిస్తాం అన్నమాట. కదా? అవునా కదా? ఒకవేళ ఈ వీధిలో తాగుబోతోళ్ళు ఉన్నారనుకోండి, ఒకవేళ అనుకోండి నాది కూడా పల్నాడు ఇబ్బంది ఏం లేదు, ఈ వీధిలో తాగుబోతున్నా మనమేమో అయ్యో ఆయన వస్తున్నాడు తాగుబోతాడు అంటాడు. ఆయన వస్తుంటేనే వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతారు కదా? అవునా కదా? అమ్మల్లారు చెప్పండి ఏదో ఒకటి. అవునా? అందుకని మీ వాయిస్ నాకు వినపడదు కనుక అవునైతే ఇట్లా అనాలి, కాదంటే ఎత్తి ఇట్లా అనాలి. అవునైతే ఇట్లా అనండి, అదే జరిగేది. కనుక ఎప్పుడు వ్యక్తిని దూరం చేయమాకండి. బైబిల్ కూడా అదే చెప్తుంది. యేసు ప్రభు వారు మానవుడు చేసిన పాపాన్ని, చెడ్డ క్రియలను ద్వేషించడు, దాని గురించి చేయకూడదని కఠినముగా చెప్పాడు. కానీ ఏ వ్యక్తిని కూడా యేసుక్రీస్తు వారు ఏం చేయలేదంట, దూరం చేసుకోలేదు. అలాగనే యేసుక్రీస్తుని నమ్మిన మనము కూడా దురాత్మల చేత పీడింపబడుతున్న యవనస్తులేమి, అలాగనే వృద్ధులేమి, స్త్రీలేమి, పురుషులేమి, చిన్నవారేమి, పెద్దవారేమి, అలాంటి చెడు పనులు చేస్తున్న వారిని బట్టి మనం వారి కొరకు ప్రార్థించాలి, ప్రేమ చూపెట్టాలి తప్ప వారిని ఏమాత్రం మన యొద్ద నుంచి దూరము చేయకూడదని బైబిల్ ద్వారా మనం సత్యాన్ని గమనించాలి.
అందుకనే ఆ బంధకాలను ఏం చేస్తారు? బంధించడానికి ఈ కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేస్తే దురాత్మ యొక్క శక్తి ఎలాంటిదో తెలుసా? ఆ ఇనుప సంఖ్యలను సైతం ఏం చేసిందంట? తెంచి వేసిందంట. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. రైట్, మంచిది కదా. దురాత్మ శక్తి ఎంతదో తెలుసా? నీకు నాకు అంటే మించిన శక్తి. దురాత్మ శక్తి మనకు అసలు తెలియట్లేదు. ఎంత శక్తి! వాడిని బంధించాలి, ఇంట్లో కూర్చోబెట్టాలని ఇనప సంఖ్యలు వేశారంట. ఆ ఇనప సంఖ్యలను సైతం ఏం చేస్తున్నాడు యవనస్తుడు? తెంచుకొని మరలా సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు. మరలా రాత్రింబకు కొండల్లోనూ లోయల్లోనూ కేకలు వేస్తూ తిరుగుతున్నాడు. కేకలు వేస్తూ అరుస్తూ తిరుగుతున్నాడు. తన సొంత శరీరాన్ని రాళ్లతోనూ లేకపోతే ఏది పడితే అది తీసుకొని గాయపరుచుకుంటూ అతను శాంతి సమాధానం లేకుండా జీవిస్తుంటే బంధిద్దామని చూస్తే బంధించలేని స్థితిలో ఉండగా ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు వారు రానే వచ్చాడంట. దేవునికి స్తోత్రం. మంచిది కదా, యేసు వచ్చాడు. అందుకని వచ్చి ఆ సాతానుడు యవన బిడ్డ ద్వారా అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పనయ్యా? ఇక్కడ ఒక వ్యక్తిని ఆవరించి వాడి జీవితాన్ని పాడు చేస్తుంటే నువ్వేంటి వచ్చావన్నట్లుగా సాతానుడు ఆ యవనస్తులో ఉండి ఏమంటున్నాడంట? దేవునితో మాట్లాడుతున్నాడు. నేడు దినాల్లో మన యొక్క పరిస్థితి సమాజంలో కూడా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది సాతానుడి చేత ఆవరించబడి సాతాను దురాత్మ అనబడుతున్న దురాత్మల చేత అపవాది చేత బంధించబడి చెడు అలవాట్లకు గురై వ్యసనాలకు గురై కుటుంబాన్ని విడిచిపెడుతున్నారు, అన్నదమ్ములను విడిచిపెడుతున్నారు, రక్త స్నేహితులను విడిచిపెడుతున్నారు, కుటుంబాన్ని అలాగే స్నేహితులను, చివరికి సమాజాన్ని కూడా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారంటే ఊరు చివరికి వెళ్ళి ఏదో ఆనందం పొందుకుందామని ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఈ ప్రయత్నాలన్నీ ఆ వానిలో ఉన్న దురాత్మ చేస్తున్నాడు తప్ప మనిషి చేయట్లేదని మనకు అర్థం కావాలి. కనుక వానిలో ఉన్న దురాత్మని ఇప్పుడు ఏం చేయాలి? మనము వెళ్ళగొట్టాలి. అదే దేవుడిచ్చిన బాధ్యత మనకి. రక్షణ పొందిన మనము, అలాగనే రక్షించబడిన మనము, దేవుని మందిరానికి వచ్చి ఆయన రక్తంలో శుద్ధీకరణ చేయబడిన మనము, అలాంటి దురాత్మల చేత ఎందరైతే బంధించబడుతున్నారో వారందరికీ యేసు నామంలో నీ ద్వారా నా ద్వారా విడుదల ఇవ్వటానికి యేసు మనలను ఏం చేస్తాడంట? రక్షించుకున్నాడనే లేఖనం మనకి తెలియపరుస్తున్నది. మనం కూడా బంధించటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో. తల్లి అయితే ఏమంటుందో తెలుసా? అరే ఈసారి తాగితే నా మీద ఒట్టురా అని కుమారుడు చెప్పొద్ది. ఎవరు ఒట్టు? నా మీద ఒట్టు అంటాడు. వాడు కూడా ఒట్టేస్తాడనమాట తాగే అబ్బాయి. ఒట్టు భర్త కూడా అంటాడు, అమ్మా ఇక మీద తాగ, నీ మీద ఒట్టే, నీ మీద ఒట్టే అంటాడు. ఒట్టేస్తాడు. ఎప్పటి వరకు ఒట్టు పెడతాడంటే మరలా ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒట్టు అంతే ఉంచుతాడు. మరలా గ్లాసు పట్టుకున్నప్పుడంట ఒట్టు తీసి గట్టు మీద పెట్టని చెప్పి. అంతే కదా మన జీవితాల్లో జరిగేది, మన సమాజంలో జరిగేది ఇదే పరిస్థితి కదా. ఒట్టు ప్రేమతో పెడతాడు, ఇంకా తాగనని వాగ్దానం ఇస్తాడు, మాట ఇస్తాడు. ఆ మాటను మర్చిపోయి ఏం చేస్తున్నాడు? మరలా త్రాగుబోతనానికి గురవుతున్నాడు. లేదా మన పిల్లల్ని చూడండి, ఇదిగో తల్లి మీద ఒట్టేస్తాడు, ఇంకా తాగనని. భర్త భార్య మీద ఒట్టేస్తాడు. ఒక్కోసారి భార్య ఏం చేస్తాడు? పిల్లల మీదన్నా కనికరబడి తాక్కుని ఉంటాడేమని పిల్లల మీద ఒట్టేస్తే ఆ రాత్రిపూట మాత్రం ఒట్టేస్తాడు, పగలైతే గట్టును పెట్టేస్తా ఉంటాడు. అనగా మనము బంధించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఒట్టు పెట్టి ఆ వ్యక్తి దుర్వ్యసనాలకు వెళ్లకుండా ఉండాలని మనం బంధించటానికి ఏం చేస్తున్నాము? ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం. మంచిదే. ఆ ప్రయత్నంలో సఫలమవుతే దేవుడు మనలను, మన కుటుంబాన్ని, సమాజాన్ని దీవించునుగాక. ఆమేనండి, దీవించునుగాక. అలా అయితే పర్వాలేదు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అదే తంతు జరుగుతుంటుంది మన కుటుంబ వ్యవస్థలో, సమాజంలో. మరి ఏం చేయాలి? దురాత్మ శక్తి అట్లాంటిది కదా. దురాత్మకి ఎంత శక్తి ఉందంటే ఈ ఒట్టులన్నీ పక్కన పడేస్తాడు, నీ బంధాన్ని కూడా వద్దనుకుంటాడు ఒక్కోసారి దురాత్ముడు. ఒకసారి ఏమంటాడు భర్త అంటే, నువ్వు లేకపోయినా పర్వాలేదు, నాకు ఈ బాటిల్ మాత్రం ఉండాలంటాడు. ఒక్కొక్క యవనస్తుడు ఏమంటాడు తెలుసా?
ఇదిగో నా జీవితానికి మీరు అడ్డొస్తే తల్లిదండ్రులైన వారు మీరు లేకుండా నేను ఒంటరిగా బతుకుతానని వాడు ధైర్యం చేసి కొన్నిసార్లు ఏం చేస్తాడు, కుటుంబాన్ని విడిచిపెడతాడు, సమాజాన్ని విడిచిపెడతాడు, మంచి స్నేహితులను విడిచిపెడతాడు, మంచి భవిష్యత్తును కూడా విడిచిపెట్టి ఈ వ్యసనాలకి దారి తీసే వాటి వైపు పరిగెత్తుతూ ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే మన ప్రయత్నాలన్నీ కూడా ఆ దురాత్మ శక్తిని ఆపలేదని మనకి అర్థమవుతా ఉన్నది. కనుక మరి ఏంటి దీనికి సొల్యూషన్ అని మీరు నన్ను ప్రశ్న అడగగలిగితే ప్రభు ఒక వాక్యం ఒకటి జవాబిస్తున్నది. యేసు నామములో ప్రతి బంధకాన్ని దేవుడు ఏం చేస్తాడు, విడిపిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఎవరి నామంలో? యేసు నామం. నేటి దినాల్లో ఉదాహరణకు జరిగే ఒక ఆలోచన చెప్తాను చూడండి. చాలామంది మా యొక్క సంఘంలో కానీ వెలుపల ప్రసంగాలకు వెళ్ళినప్పుడు కానీ సభలకు వెళ్ళినప్పుడు చాలామంది తల్లులు ప్రత్యేకించి వచ్చి మాకు ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు మమ్మల్ని. ఏంటి మీ ప్రార్థన అవసరతను అడిగితే, మా పిల్లవాడు, మా భర్త, మా యొక్క బిడ్డలందరూ కూడా వ్యసనాలు గురైపోయారు, వారిని విడిపించులాగన మీరు ప్రార్థన చేయమని కోరుతూ వచ్చారు. కొన్నిసార్లు వారు సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నారంటే, ఏమండి మా పిల్లలు ఈ బంధకాల నుంచి విడిపించబడాలని చెప్పి మేమేం చేస్తున్నామంటే కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఇలాంటి బంధకాల నుంచి విడిపించడానికి కొన్ని హాస్పిటల్స్, కొన్ని హాస్టల్స్ ఉన్నాయి అన్నమాట. ఆ హాస్టల్స్లో చేర్పిస్తున్నారంట. మీ పిల్లలు చేర్చలేదో నాకు తెలీదు, సమాజంలో కొంతమంది అలా చేరుస్తున్నారు. డబ్బులు కట్టి అక్కడ చేరిస్తే ఆ డాక్టర్లు ఏం చేస్తారంటే వీళ్ళకి రోజు కొన్ని విషయాలు తర్ఫీదిస్తూ ఉంటారు. వారిని ఏం చేస్తూ ఉంటారు, సైకలాజికల్గా, మెంటల్గా బలపరచడానికి అవసరమైతే మందులు ఇస్తారు, అవసరమైతే ధ్యానం నేర్పిస్తారు, అవసరమైతే మంచి బోధలు ఇలాగనే భక్తివి బోధిస్తూ వారిని బాగు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. 3 నెలలు ఉంటారంట కొంత కాలము. 3 నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ ఇదే పని చేస్తున్నాడు. మనం బంధించాలి, మార్పు చెందాలని అక్కడ పెడుతున్నాం. మార్పు చెందితే మంచిదే, సంతోషమే. కానీ కొందరు వచ్చిన తర్వాత మరలా అదే పరిస్థితి కనపడుతుంది. అంటే మానవుల యొక్క ప్రయత్నము వ్యర్థమైపోతుందని మనకు అర్థం అవ్వాలి. కనుక ఈజీ మెథడ్ ఏంటంటే, అత్యధికమైన సులభమైన మెథడు, ఆ బంధకాల నుంచి మనము కానీ మన బిడ్డలు కానీ లేదా సమాజంలోని యవన బిడ్డలు విడిపించబడాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు సహాయము ఎంతో అవసరమై ఉన్నది. ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆ ఆత్మ ఏమై ఉన్నదంటే పరిశుద్ధాత్మ అని వాక్యము తెలియపరుస్తున్నది. పరిశుద్ధ ఆత్మ అంటే మంచి ఆత్మ. ఈ మంచి ఆత్మ ఎవరి హృదయములో అయితే ఉంటుందో, ఈ పరిశుద్ధాత్మ ఎవరి దేహములో అయితే ఉంటుందో, ఈ పరిశుద్ధాత్మ ఎవరి జీవితంలో అయితే ఉండుతుందో, ఆ దురాత్మలు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవటానికి ప్రారంభిస్తుందని లేఖనం మనకి బోధిస్తూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్యము తెలుసుకుంటున్నాం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అనబడుతున్నవాడు ప్రతి మానవుల్లో ఉండాలి. ఆ మానవుల్లో ఆత్మస్వరూపి అయిన దేవుడు ఉంటే అక్కడ పవిత్రతే తప్ప అపవిత్రకు చోటు ఉండడు. అందుకనే ఇంతకాలం పీడించబడుతున్న ఈ వ్యక్తి దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాడు. ఈ వ్యక్తి వచ్చేమంటున్నాడంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పనయ్యా, ఇదిగో నన్ను వెళ్ళగొట్టడానికి వచ్చావా అని ఆడు మాట్లాడుతూ వచ్చాడంటాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దురాత్మ కంటే శక్తివంతమైన ఆత్మ ఒకటి ఉన్నది ఈ ప్రపంచంలో. అది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడని మనం గుర్తెరగాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనకు సహాయపడుతూ ఉంటాడో అప్పుడు దురాత్మ చేత బంధించబడిన కార్యాలన్నీ కూడా ఒక వ్యక్తి నుంచి ఏమైపోతాయి, దూరం అయిపోతా ఉంటాయి అంట. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. అవునా కాదా? ఏమంటే ఎప్పుడు పురుషుల గురించి చెప్తున్నారు, స్త్రీల గురించి మాకేం చెప్పరా అంటే అది కూడా చెప్తాను, బాగా వినండి. చాలామంది ఏం చేస్తారంటే, ఈ స్త్రీలు ఏమనుకోకండి, ఇప్పటి వరకు పురుషులు చాలామంది మనం తెలియకుండానే అందరం, పురుషులేమి స్త్రీలేమి అందరము దురాత్మ చేతే చాలాసార్లు బంధించబడుతున్నాం.
ఎట్లాగంటే ఈ రోజుల పెద్ద దురాత్మ ఏంటంటే మన మొబైలే. ఏంటి? మొబైలే. ఏం చేస్తారంటే హాయిగా టిఫిన్ పెట్టే టైంలో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు అన్నమాట. వింటానంటే చేయొద్దండి, ఇంకొక 10 నిమిషాలు ముగిస్తానులే, ఏమొద్దు 10 నిమిషాలే, ఇంకెక్కువ వద్దు, రైట్ కదా. పిల్లలకి భర్తకి టిఫిన్ పెట్టే టైంలో ఏం చేస్తుంటారు అంటే ఏంటి? ఈ యొక్క మొబైల్ మన మనసుని హ్యాక్ చేసింది అన్నమాట. చాలామంది ఏమంటారంటే నీ మొబైల్ హ్యాక్ అయింది అంటారు. కానీ నాకు బాగా అర్థమైంది ఏంటంటే సాతానుడు ఎప్పుడో మన మనసుని హ్యాక్ చేసి పడేశాడు. హ్యాక్ చేయటం ద్వారా కుటుంబం యొక్క బాధ్యతను మర్చిపోతున్నాం. అదనమాట సాతానుడు హ్యాక్ చేయటం అంటే. కుటుంబంలో ఉన్న బాధ్యతను మనం ఏం చేస్తున్నాము? మర్చిపోతూ ఉన్నామని మనకి అక్కడ కదిలియాయి, ఇక్కడ కదిలి, అక్కడ ఏమద్దు, అది పెట్టేసాయి, రైట్ వస్తుంది, ఇక్కడ కదిలి, మెయిన్ పై స్విచ్లో అక్కడికి, రైట్. వినండి నా మాట ముగింపులోకి. ఎక్కడున్నాం? సాతానును మన మనసుని ఏం చేశాడంట? హ్యాక్ చేసి పడేశాడు. కానీ శ్రద్ధగా వినండి, నేను ఇంకొక 7-8 నిమిషాలు ముగిస్తా. అందుకని బాధ్యత మర్చిపోతున్నారు స్త్రీలు కూడా ఏది ప్రధానం అనుకుంటున్నారంటే ఈ మొబైల్స్ ప్రధానం అనుకొని కుటుంబాన్ని విడిచిపెడుతున్నారంటే సాతానుడు ఏం చేశాడు? ఆల్రెడీ మనల్ని బంధించేశాడని అర్థం అవ్వాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడు ఎలా బంధిస్తాడో మనకు అర్థం కాదు. అసలు సాతానుడు మనల్ని ఎలా చెరపడతాడో అర్థం కాదు. సాతానుడు ఎలాగ మన కుటుంబానికి దూరం చేస్తున్నాడో ఈ రోజుల్లో బాగా గమనించాలంటే ప్రభు దగ్గరికి వచ్చి వాక్యాన్ని మనం శ్రద్ధగా విని నేర్చుకోవాలి మనం. లేకుంటే సాతానుడు ఏం చేస్తాడు? మానవుని సులభంగా చిక్కులు పెట్టే పాపంలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఈడ్చుకొని వెళ్ళిపోతాడు అన్నమాట. తీసుకొని వెళ్తే పర్వాలా, నిలబడి తీసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి. సాతానుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అంత్య దినాల్లో ఈడ్చుకొని వెళ్తున్నాడు. నేను రాను అంటున్నా సరే ఆ బంధకాల్లోకి ఏం చేస్తున్నాడు? తీసుకొని వెళ్తున్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మనం వారి కొరకు తప్పక ఏం చేయాలి? సంఘము ప్రార్థన చేయాలి. అత్యధికమైన ప్రేమను వారి పట్ల కనపరచాలి. ఎందుకనగా క్రియ చేసేది వాడే, కానీ క్రియ చేయించేది ఎవరంటే వానిలో ఉన్న దురాత్మని గమనించి ఏ వ్యక్తిని కూడా పొరపాటున దూరం చేసుకోకూడదు. ప్రేమించి పిలిచి మన ప్రయత్నం ఏంటంటే యేసు నామము అన్నిటికంటే పైనామము. యేసులో ఉన్న శక్తి సర్వశక్తి గనక ఆ శక్తి కలిగిన దేవుని దగ్గరికి వారిని తేగలిగితే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు యేసు నామంలో ఆ బంధకాల నుంచి ఏం చేస్తాడంట? విడిపించునుగాక అని లేఖనము తెలియపరుస్తున్నది. కనుక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏముండదు, కానీ ఒకే ఒక ప్రయత్నం ఈ రాత్రి వేళ మనం చేయగలిగితే అలాంటి బాధతో బంధించబడిన వారు, అలాంటి దురాత్మలతో బంధించబడిన వారు, అలాంటి వ్యసనములతో బంధించబడి బాధపడుతున్న వారిని, అలాగనే ఆ బంధకాల చేత బంధించబడి కుటుంబానికి, సమాజానికి, ఇదిగో వారి యొక్క అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఎవరైతే దూరంగా ఉంటున్నారో వారందరిని ప్రేమించి ప్రభు దగ్గరికి తేగలిగితే ప్రభు వారికి సహాయం చేయటానికి ఎల్లవేళలా సిద్ధముగా ఉన్నారంట. కనుక ఆ బాధ్యత మన మీద పెట్టాడు. ఆ బాధ్యత ఎవరి మీద పెట్టాడు? దేవుడు మన మీద పెట్టాడు. కనుక అలాంటి వారు ఉంటే తీసుకొని రండి. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నిజమే, వీణ్ణి బంధిస్తున్నావు గనక వీనిలో నుండి వెళ్ళిపోవు అనగానే ఆ దురాత్మ అయిన సాతానుడు బ్రతిమలాడాడంట. ప్రభువా ఈ మనిషిలో నుంచి వెళ్ళటము ఇంక నువ్వు ఆజ్ఞాపించావు తథ్యము గనక మేము ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఒక పందుల గుంపు ఉందంట, ఆ పందుల గుంపులోకి వెళ్ళేటట్టుగా ఆజ్ఞాపించన్నారంట. ఎవరు? సాతానుడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు? బంధించబడుతున్నాయా దురాత్మ శక్తులారా, నీవు కోరినట్లుగానే మీరు అనుకున్నట్లుగానే ఆ పందుల గుంపులోకి వెళ్ళమనగానే ఈ యవనస్తుని విడిచి దురాత్మలన్నీ ఏం చేసినాయి అంట? ఏం చేస్తున్నాయి? పందుల్లోకి వెళ్ళిపోయినాయి అంట. పందుల్లోకి దూరగానే ఆ పందులు ఏమైనాయో తెలుసా? దురాత్మ ఉంది కనుక ఎప్పుడు మానవుడికి నష్టమే సమకూరుస్తే ఆ దురాత్మ ఏం చేసిందంటే డైరెక్ట్గా ఈ పందుల్ని సముద్రంలోకి నడిపించిందంట. ఎక్కడికి నడిపించింది?
సముద్రంలోకి నడిపిస్తే ఆ యొక్క దేశంలో పందుల వ్యాపారము చాలా లాభకరమైన వ్యాపారం. కానీ ఆ యజమానుడు ఆ పందులు వెళ్ళి సముద్రంలో పడి చనిపోవటం ద్వారా యజమానుడికి ఏం కలిగిందంట? నష్టము కలిగిందంట. అంటే దురాత్మ మానవులుంటే నష్టం వస్తుంది, అలాగనే పశువులు వారి ఏ రూపంలోకి వెళ్ళినా దానికి ఏం కలుగుద్దంటే నష్టము తప్ప మరి ఏమీ కలగదని మనకు అర్థమవుతా ఉన్నది. అప్పుడు ఆ యజమానులు లెక్కేసుకుంటే పందులు ఎన్ని గుంపులు ఉన్నాయి అంటే, పందులు లెక్కేస్తే 2000 పందులు చచ్చిపోయినాయి అంట ఆ రోజు. 2000. కానీ బైబిల్ చెప్పే మనం ఏమంటామంటే ఒక వ్యక్తిలో 2000 దురాత్మలు ఉన్నాయండి అంటారు. కాదు, దురాత్మలు 2000 కాదు, పందుల గుంపు మాత్రం 2000. మీరు బైబిల్ బాగా చదువుకోండి. అప్పుడు ప్రభువారు అడిగాడు, నీ పేరేంట్రా బాబు అని సాతాన్ని అడిగితే మేము సేనా అన్నాడు. సేనా అన్న మాటకు అర్థం ఏంటంటే మేము ఒక సమూహము, గుంపు వచ్చి ఏం చేశామంటే యవనస్తుని ఆవరించామన్నారంట. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, 2000 దయ్యాలు కాదు, 2000 పందులు చనిపోయాయని ఆ రోజు లెక్క వేశారు. దురాత్మ సమూహం వచ్చి ఒక వ్యక్తిని ఆవరించటం ద్వారా తన జీవితం అంతా కూడా పాడైంది. నేడు దినాల్లో కూడా చాలామంది జీవితాలలో దురాత్మలు వచ్చి ఏం చేస్తున్నాయి? మనల్ని ఏదో ఒక విషయంలో బంధించేసి దేవుని అందు ఆనందించకుండా, కుటుంబం అందు సంతోషించకుండా, కుటుంబానికి దూరం చేయటం, సమాజానికి దూరం చేయటం, స్నేహితులకు దూరం చేయటం. అలాగనే ఎక్కడ జీవిస్తున్నారంటే ఎవరు జీవించలేని ప్రాంతాలకు వెళ్ళి జీవించటం వారు జీవిస్తూ ఉన్నారు. కనుక అలాంటి వ్యక్తుల మీద దేవుడు కనికరము చూపెడతాడని మనకు వాక్యము చదివితే అర్థమవుతా ఉన్నది. యవనస్తుని నుంచి ఎప్పుడైతే ఆ దురాత్మలు వెళ్ళిపోయినాయో వాడు సంతోషము కలిగిన వాడి ప్రభు దగ్గరికి వచ్చి కూర్చున్నాడంట. ప్రభు దగ్గరికి వచ్చి కూర్చుంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇప్పటి వరకు నీ నిమిత్తము నీ కుటుంబం వేదన చెందుతున్నది కనుక మొదటిగా నువ్వు వెళ్ళి నీ కుటుంబస్తులకి నీవు కనపరుచుకో అన్నాడంట. చప్పలు కొట్టి ప్రభువును స్తుతిద్దాన్ని. ఇప్పుడు యేసు వస్తే మన జీవితంలో ఏమవుతున్నది? సంతోషము, బంధకాల నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, అక్రమం నుంచి విడుదల. అలాగనే ఇదిగో ఏ నేరమైతే మనం చేస్తున్నామో ఆ నేరాలన్నిటి నుంచి విడిపించి దేవుడు మనల్ని సంతోషకరముగా ఉంచటానికి రాత్రి వేళ ఇష్టపడుతున్నాడు. కనుక కుటుంబానికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులు యవనస్తును చూసి అయ్యో నా ప్రియ కుమారుడు తిరిగి వచ్చాడని ఆ కుటుంబం ఎంతగానో ఏం చేసిందంట? సంతోషించిందంట. తర్వాత ఈ సంతోషాన్ని ఎవరితో పంచిపెట్టారు? ఓ కుటుంబం అంటే తన స్నేహితులు కూడా గమనించారంట. ఇప్పటి వరకు స్నేహానికి దూరంగా ఉన్నవాడు ఇప్పుడు బాగుపడ్డాడు కనుక యేసు నామములో స్నేహాన్ని కూడా మంచిగా కొనసాగిస్తూ వచ్చాడంట. ఏదైతే తన జీవితంలో పోగొట్టుకున్నాడో యేసు వచ్చి వానిని బాగు చేసిన తర్వాత పోగొట్టుకున్న సంతోషం అంతటిని తిరిగి తను అనుభవించినట్లుగా ఈ మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే బాగా అర్థమవుతా ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన కుటుంబంలో ఏ భయంకరమైన స్థితి చేత బంధకముల చేత ఉన్నామో గమనించి మనం ప్రభు దగ్గరికి రాగలిగితే ఆ ప్రతి బంధకాన్ని నుంచి దేవుడు విడుదల ఇవ్వటానికి రాత్రి వేళ సిద్ధముగా ఉన్నాడంట. నమ్మితే చప్పట్లు కొట్టండి కదా. రండి, ఏ బంధకమైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా సరే, యేసు నామములో బంధకాలన్నీ ఏమైపోతాయి? విడిపించబడుతూ ఉంటాయి అంట. అందుకని యేసు నామములో శక్తి ఉన్నది, యేసు నామములో విడుదల ఉన్నది, యేసు నామములో సంపూర్ణ సంతోషం ఉంటుంది. కనుక అందరినీ దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. ఇలాంటి వేదన పడుతున్నవా ఎవరైనా సరే ఈ రాత్రి వేళ ప్రభు దగ్గరకు వచ్చి కేవలం ఒక మాట అడగాలి. ప్రభువా, ఇప్పుడు వరకు నేను బంధకాల చేత బంధించబడ్డానయ్యా, నన్ను విడిపించు ప్రభువా అని అడగగలిగితే ప్రేమ చూపెట్టే దేవుడై ఉన్నాడు. నీ మీద జాలిపడి కనికరపడి యేసు నామంలో ఆ బంధకాలన్నిటిని ఏం చేస్తాడంట? విడిపించునుగాక. ఆమేన్. కనుక ఇతరుల సమాజంలో ఇలా చెడ్డగా ఉంటే వారిని బట్టి మనం దూరం చేసుకోమాకండి. వారిని ఎక్కువగా ప్రేమించండి, ఎక్కువగా ప్రేమించండి. యేసు మనల్ని అలాగనే ప్రేమించాడు.
యేసు మనం పాపము చేస్తుండగానే ఆయన మన కొరకే రక్తాన్ని కలువరి శిలువలో ఏం చేశారంట? కార్చాడు. ఆయన నమ్మిన మనము కూడా సమాజంలో ఎలాంటి వారైనా సరే దురాత్మల చేత పీడింపబడి చేయకూడని నేరాలు చేస్తే, ఇది అపవాది చేత బంధించబడి చేయకూడని పనులు చేస్తుంటే వారిని ఎవరు కూడా తిరస్కరించకండి, వారిని ఎవరు కూడా దూరం చేయకండి, వారిని ఏదో వింతగా చూసినట్లుగా చూడకండి. కానీ దేవుడు ఎలాగైతే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడో అదే ప్రేమను వారి పట్ల కనపరచగలిగితే వానిలో ఉన్న దురాత్మలు ఏమైపోతాయంట? మన ప్రేమ చేత విడిపించబడి వారు కూడా మనలో ఏకమై, వారు కూడా ఒకరిలో ఒకరై మనతో పాటు సదాకాలము దేవునితో సంతోషించటానికి అవకాశం ఉంటుంది. మనందరం ఒకసారి లేచి నిలబడదామా? మీ వీళ్ళన్నీ కూడా కింద పెట్టి ఒకసారి చేతులు ఎత్తుదాం. మనందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఒకసారి మనందరం లేచి నిలబడదాం. ఇప్పటి వరకు కూర్చొని ఉన్నాం, మన వాక్య ముగింపులోనికి వచ్చాం. ఆనాడు యేసు నామంలో ఆ సైన్య అనబడుతున్న దయ్యాన్ని గుంపును ఇదిగో పారదోలగా వాడు స్వస్థత పొందిన వాడై దేవునితో సంతోషించాడు, కుటుంబంతో సంతోషించాడు, స్నేహితులతో సంతోషించాడు, సమాజంలో సంతోషించాడని వాక్యము తెలియపరుస్తున్నది. నేడు దినాల్లో ఎవరైనాను అలాంటి సంతోషానికి దూరంగా ఉన్నారా? ఎవరైనా బంధకముల చేత బంధించబడ్డారా? అయితే ఈ రాత్రి వేళ దేవుడు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాన్ని, దేవునికి స్తోత్రం చెల్లిద్దాన్ని. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఇదిగో నేను చేసిన పాపంలో బట్టి దేవుడు నన్ను కనికరిస్తాడా అని అడిగితే తప్పక కనికరిస్తాడు. ఇదిగో ఇప్పటి వరకు కుటుంబానికి ఇదిగో మేలుకరమైన జీవితం నేను జీవించలేదు, వారికి విరుద్ధంగా జీవించాను. దేవుని దగ్గరకు వస్తే నన్ను స్వీకరిస్తాడా, నన్ను ఒప్పుకుంటాడా అంటే, ఓ యవన బిడ్డలారా, ఓ ప్రజలారా, దేవుడు అంటున్నాడు, రండయ్యా, మీరు ఏ స్థితిలో నుండి వచ్చినా సరే నేను మిమ్మల్ని త్రోసివేసేవాడను కానయ్యా. ఎందుకనగా మీ కొరకే నేను దిగొచ్చాను ఈ లోకానికి, మీ కొరకై నేను ప్రాణం అర్పించానయ్యా. ఎందుకు మీరు దూరంగా ఉంటారు? నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. నా వద్దకు రండి, మీరు దేని చేత బంధించబడ్డారో యేసు నామములో బంధకాల నుంచి విడిపించి మీరు సంతోషించలాగా సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మనందరం కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరవక రెండు చేతుల పైకి ఎత్తి ఒకవేళ వ్యక్తిగతంగా మనం ప్రభు సహాయం అడుగుదాం. ఎవరు ఏ బంధకంలో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఆ బంధకాల గురించి ప్రభువుకు తెలియపరచండి. ప్రభువా, ఫోన్ ఎడిక్షన్ నుంచి నేను ఆ బంధకంలో నుంచి బయటపడలేకపోతున్నా, నాకు సహాయం చెయ్యయ్యా, దారి చూపెట్టయ్యా అని ప్రార్థన చేయండి. దేవుడు సహాయపడతాడు. ప్రభువా, ఇదిగో నేనైతే దేవా ఏ ఒక్క పని లేకుండా ఊరికనే ఖాళీకి తిరుగుతున్నాను, ఇదిగో సోమరితనం అనే బంధకము చేత బంధించబడ్డానేమో ప్రభువా, నాలో ఉన్న ఆ సోమరితనాన్ని తొలగించాయా, మా కుటుంబానికి, సమాజానికి, నా భార్య బిడ్డలకు ప్రయోజనకరుడుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా, ఆ బంధకాల నుంచి విడిపించాయా అని ఎవరన్నా అడగగలుగుతారా? దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు, ఆ స్త్రీలైతే నా భార్య, నా భర్తను బట్టి, నా పిల్లను బట్టి మేము సంతోషించకుండా ప్రభువా, నా పనుల్లోనే ఉండిపోయి ప్రభువా వారిని పట్టించుకోవట్లేదేమో, ఎదుగో ఆ బంధకాల నుంచి నన్ను విడిపించాయా. ఏ పాపము చేత, ఏ బంధకముల చేత నేను బంధించబడ్డానో ఒకసారి ప్రభువుకు చెప్పుకో, ప్రతి బంధకాల నుంచి విడిపిస్తాను అన్నాడు. అన్నిటికంటే భయంకరమైన బంధకము మరణము. ఆ మరణము పాపము ద్వారా వచ్చింది గనక ఆ మరణపు ముళ్ళునే విరిచిన యేసయ్య నీకు తోడుగుంటే ప్రతి బంధకాన్ని నుంచి నువ్వు విడిపించబడతామని లేఖనము తెలియపరుస్తున్నది. నమ్మితే మనందరూ కూడా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాని, ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాని, ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం, ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. కనుక మనందరం కూడా ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు
పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో. శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో, శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. స్తోత్రం. ఈ సమయంలో మనం చివరిగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో విజయ గోల్డీ హెల్డీ తొందర ఒక్క నిమిషం కూర్చుందామండి, ఒక్క నిమిషం అట్లా.